జై శ్రీరామ్ భక్తులారా, బాగున్నారా? మళ్ళీ వచ్చాను. ఈరోజు టాపిక్ ఏం లేదు, జనరల్గా మాట్లాడడానికి వచ్చాను. కొన్ని విషయాలు మీకు తెలియాల్సిన కొన్ని విషయాలు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కొందరు ఉన్నవారి ఇంట్లో పుట్టారు అంటే, బాగా ఉన్నవారి ఇంట్లో పుట్టారు అంటే మీరు అంటారు జనరల్గా, నేనైనా అంటాను, అతను చాలా అదృష్టం చేసుకున్నాడు, వాళ్ళ ఇంట్లో పుట్టాడు. బాగా ఆలోచిస్తే ఒక అమ్మాయి చాలా అందంగా ఉన్న అమ్మాయిని చూసి కూడా అబ్బాయిలు అనుకునే విషయం ఇది. అబ్బాయిలు అనుకుంటారు, ఈ అమ్మాయిని ఎవరు చేసుకుంటాడో కానీ చాలా అదృష్టవంతుడు. సో ఇక్కడ ఒక విషయం మీరు ఆలోచించాలి, అదృష్టవంతుడైన వాడే ఆ ఇంట్లో పుడుతున్నాడు, ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నాడు. అదృష్టవంతుడైన వాడే. ఆ అదృష్టం వాడికి ఇలా వస్తుంది, మనకెందుకు లేదు? మనం ఎందుకు ఇలాంటి మిడిల్ క్లాస్లో పుట్టాం? మనకంటే కింది వారు ఎందుకు పూర్ ఫ్యామిలీలో పుట్టారు? అందరూ ఎందుకు రిచ్ ఫ్యామిలీలో పుట్టలేదు? అందరూ ఎందుకు రిచ్గా ఉండడం లేదు? ఎందుకు ఒకరు అవిటి వాళ్ళు అలా పుడుతున్నారు? అంతా ఆలోచించండి. ఎందుకు కొందరు అవిటి వాళ్ళు అలా పుడుతున్నారు? ఎందుకు కొందరు రిచ్ వాళ్ళు అలా పుడుతున్నారు? వాళ్ళు ఓన్లీ ఎంజాయ్ చేయడానికి పుడుతున్నారు. రిచ్గా పుట్టి అంటే రిచ్ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారని కాదు, అంబానీ వాళ్ళ కొడుకు ఎంజాయ్ చేస్తారని కాదు. అంబానీ వాళ్ళ కొడుకు వాళ్ళ వ్యాపారాన్ని చూసుకుంటాడు, కానీ అంబానీ కొడుకు అనే పేరు ఉంటుంది, కీర్తి అనేది ఒకటి ఉంటుంది. అది మనకు లేదు. అతను మొన్న పెళ్లి చేసుకుంటే సంథింగ్ క్రోర్స్ అయినాయి, కొన్ని కోట్లయినాయి. మన పెళ్లి చేసుకుంటే లక్షలు కూడా కావు, గట్టిగా లక్షల్లో అవుతాయి. 1 కోటి కూడా అవ్వదు, గట్టిగా లక్షల్లో అవుతాయి. సో అతనికి ఎందుకు అంత కీర్తి, మనకెందుకు లేదు? అతను ఏం అదృష్టం చేసుకున్నాడు, మనం ఏం అదృష్టం చేసుకోలేదు? మీరు ఒకసారి ఆలోచించండి. బాగా ఉన్న అమ్మాయిని ఇంకొక అతను పెళ్లి చేసుకున్నా అంటే అతను ఏం అదృష్టం చేసుకున్నాడు, మనం ఏం అదృష్టం చేసుకోలేదు? ఇందులో ఈ డిఫరెన్స్ ఏంటి నాకు అర్థం అవడం లేదు. అతను అదృష్టం ఏం చేసుకున్నాడు, మాకు కూడా చెప్తే మేము కూడా చేసుకుంటాం కదా అంటారు అందరూ, మీరు నేను అందరు. కానీ భక్తులారా, మీకు చెప్పాల్సింది ఏంటంటే, అర్థం అవ్వాల్సింది ఏంటంటే, అది అదృష్టం కాదు. అదృష్టం అనేది ఓన్లీ మనీలోనే పనిచేస్తుంది. అదృష్టం అనేది ఓన్లీ మనీలోనే పనిచేస్తుంది. అంటే సంహౌ నీకు ఎగ్జాంపుల్, లాటరీ తగిలి మనీ వచ్చాయి. సంహౌ బిజినెస్ బాగా నడిచింది, దానివల్ల మనీ వచ్చింది. అది అదృష్టం. ఇది అదృష్టం కాదు. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం మీరు పూర్వజన్మలలో, ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, భీష్మాచార్య మీ అందరికీ తెలుసు, మహాభారతంలో ఉంటారు. అతను అడుగుతాడు, ఎక్కడున్నప్పుడు ఎవరిని? శ్రీకృష్ణుడిని అడుగుతాడు. ఎక్కడున్నప్పుడు? అది ఏదో బాణాల శయ్యపై పడుకున్నప్పుడు, అంటే బాణాలు గుచ్చుకొని వాటి మీద పడుకున్నప్పుడు. నేను భీష్మాచార్యుడిని, నేను ఏ తప్పు చేయలేదు, ఈ జన్మలో ఏ తప్పు చేయలేదు, మంచిగానే బతికాను. పూర్వజన్మలలో నాకు ఆ శక్తి ఉంది, నేను మంచిగా బతికాను కాబట్టి నాకు ఆ శక్తి ఉంది. నేను 50 జన్మల దాకా చూశాను. ఎవరికి ఇదంతా? శ్రీకృష్ణునికి చెప్తాడు. నేను 50 జన్మల దాకా చూశాను, 50 జన్మల్లో ఒక్క తప్పు కూడా నేను చేయలేదు.
మరి నాకెందుకు ఇలాంటి అంబచేయ అంటే బాణాలపై పడుకోవాల్సిన పరిస్థితి, ఇన్ని బాణాలు తగలాల్సిన పరిస్థితి, ఇంత బాధపడి చనిపోవాల్సిన పరిస్థితి నాకెందుకు అని అడుగుతాడు. అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, 50 జన్మలు చూసావు నువ్వు, 51వ జన్మ చూసినావా? భీష్ముడు అంటారు, లేదు చూడలేదు, నాకు 50 జన్మల వరకే పవర్ ఉంది. సో 51వ జన్మల ఒక చిన్న కీటకాన్ని, ఒక చిన్న ఇది ఉంటుంది కదా మన చిన్న పురుగు లాంటి దాన్ని, చిన్న కీటకాన్ని తీసుకెళ్ళి ముళ్ళు కుచ్చావు నువ్వు. అది నీ కోసమని 50 జన్మల తర్వాత నువ్వు ఇప్పుడు ఈ జన్మలో అంటే 51వ జన్మలో నువ్వు ఇలా అంపశయ్య మీద పడుకోవాల్సి వచ్చింది. అలాగే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ధృతరాష్ట్రుడు కూడా అడుగుతాడు, నాకే ఎందుకు ఇలా జరిగింది, నా 100 మంది కొడుకులు ఎందుకు చనిపోయారు శ్రీకృష్ణ అని అడుగుతాడు. కృష్ణయ్య చెప్తాడు, నిజమే కదా, ధృతరాష్ట్రుడు 100 మంది కొడుకులు చనిపోతారు. 100 మంది కొడుకులు, నా కొడుకులు ఎందుకు చనిపోయారు అని ప్రశ్నిస్తాడు శ్రీకృష్ణుణ్ణి. అప్పుడు శ్రీకృష్ణ చెప్తాడు, 50 జన్మల పూర్వం నువ్వు ఒక కీటకం యొక్క పిల్లల్ని 100 గుడ్లని, 100 పిల్లల్ని కాదు 100 గుడ్లని నీ చేత్తో ఇలా తోడు చేసావు. గుడ్లు అంటే ఎంత ఉంటాయి, కీటకం అంటేనే ఎంత ఉంటుంది, దాని గుడ్డ అంటే నీకు కనవనే కనవదు, నువ్వు ఇట్లా అంటే పోతాయి అన్నీ. సో అంత చిన్న తప్పుకి ఇప్పుడు నీ 100 మంది కొడుకులు మరణించారు, నీకు ఆ బాధ కలిగింది. మరి 50 జన్మల తర్వాత ముందు కదా, అది 50 జన్మల ముందు అంటే ఎగ్జాంపుల్ 1వ జన్మ అనుకుందాం, 2వ జన్మల, 3వ జన్మల, 4వ జన్మల ఏం చేసావు నువ్వు, 10వ జన్మల వరకు ఏం చేసావు, 50 జన్మల తర్వాత 51వ జన్మల ఎందుకు ఇంత శిక్ష నాకు అని అడుగుతాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. 50 జన్మల వరకు నీకు 100 మంది కుమారులు పుట్టడానికి కావలసిన పుణ్యాన్ని చేసుకున్నావు. ఇప్పుడు 51వ జన్మల 100 మంది కొడుకులు పుట్టారు అంటే, కొడుకులు పుట్టాలి అంటే పుణ్యం చేసుకోవాలి, అంటే పుణ్యమే నీతో వస్తుంది. ఎన్ని జన్మలైనా పుణ్యమే నీతో వస్తుంది. ఇది ధృతరాష్ట్రుడి విషయంలో తెలిసింది. ఎన్ని జన్మలెత్తినా పాపం నీతో వస్తుంది, అది వదలదు, అది కర్మ. అని కర్మ అని మనం అనుకుంటాం, కానీ పాపపుణ్యాలు, పాపము పుణ్యమే మనతో వస్తాయి. నేను మీతో చెప్పాలి అనుకుంటుంది ఏ విషయం అంటే, ఒక మంచి పని జరిగింది, ఒక బలిసినోడు అంటే ఉన్నోని ఇంట్లో పుట్టినావు నువ్వు. అలా పుట్టడం వల్ల ఏం జరుగుతుంది? అలా పుట్టడం వల్ల నువ్వు నీ పుణ్యాన్ని ఖర్చు చేసుకుంటావు. ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టడం వల్ల ఏం జరుగుతుందంటే నీ పాపాన్ని నువ్వు ఖర్చు చేసుకుంటావు. అలాగే ఒక్క నిమిషం, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక విషయం జరిగింది అంటే దానికి సంబంధం పాత జన్మలో, పోయిన జన్మలో నువ్వు చేసిన కర్మ ఫలితమే. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, పాపము కావచ్చు, లేకపోతే పుణ్యము కావచ్చు. ఒక మంచి జరిగింది, ఎగ్జాంపుల్ రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొన్నావు అనుకో. రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొనుక్కున్నావు అంటే నువ్వు సంతోషిస్తావు,
చాలా హ్యాపీగా ఉంటావు. చాలా హ్యాపీగా ఉన్నావు అంటే, లేకపోతే మామూలు హ్యాపీగా ఉన్నావు, లేకపోతే ఒక సంఘటన వల్ల నీకు సంతోషం కలిగింది అంటే ఇది కరెక్ట్. ఒక సంఘటన వల్ల సంతోషం కలిగింది అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఆ సంఘటన నువ్వు సృష్టించలేదు. ఆ సంఘటన నువ్వు సృష్టించలేదు, అది ఖచ్చితంగా నువ్వు సృష్టించలేదు, కానీ జరిగింది. అది ఎవరో ఒకరు సృష్టించారు కదా, అదే కర్మ, అదే కర్మ సిద్ధాంతం. సో అది మనకు తెలియకుండానే జరుగుతుంది. అది జరగడం వల్ల నువ్వు సంతోషం పొందావు. నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే నీ పుణ్యాన్ని నువ్వు ఖర్చు చేస్తున్నావు అని అర్థం. ఎగ్జాంపుల్, నీకు చాలా బాధ కలిగే విషయం ఒకటి జరిగింది నీ సంబంధం లేకుండా. ఇప్పుడు నీ సంబంధం లేకుండా చాలా బాధ కలిగే విషయం జరిగింది. నా ఎగ్జాంపులే తీసుకుందాం. నాకు అబుదాబిలో యాక్సిడెంట్ అయింది, అది కోమా స్టేజ్, అది కూడా 60 days. సో అలాంటి ఒక సంఘటన జరిగింది, అది కూడా నా ప్రమేయం లేకుండా, నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా అది జరిగింది అంటే నేను ఏం కోల్పోతున్నాను? నేను నా పాపాన్ని ఖర్చు చేసుకుంటున్నాను. నేను నా పాపాన్ని ఖర్చు చేసుకుంటున్నాను. అదే విషయం నువ్వు ఒక సంతోషపడే విషయం జరిగింది, నువ్వు సంతోషపడ్డావు. నువ్వు ఏం ఖర్చు చేసుకుంటున్నావు? ప్రతి దానికి మూల్యం ఉంటుంది. ఏం ఖర్చు చేసుకుంటున్నావు? నీ పుణ్యాన్ని ఖర్చు చేసుకుంటున్నావు. ఇలా పుణ్యాలు ఖర్చు చేసి మనం సంతోషించాలా? మనం పుణ్యం ఖర్చు అయితే మనం సంతోషిస్తామా? మన కష్టం ఖర్చు అయితే సంతోషిస్తామా? మన కష్టం ఖర్చు అయితే సంతోషించాలి, బాధపడకూడదు. కష్టమే వచ్చినా అమ్మయ్య నా పాపం పోయిందిరా అయ్యా అనుకొని సంతోషించాలి. అదే మీ పుణ్యం ఖర్చు అయింది, మీకు సంతోషం కలుగుతుంది అంటే, సంతోషం కలిగే విషయం జరిగింది అంటే మీరు అనుకోవాల్సింది ఏంటి అంటే, దీనివల్ల నా పుణ్యం ఖర్చు అవుతుంది, దేవుడా ఏంది అయ్యా ఇది అని బాధపడాలి. అక్కడే బాధపడాలి. మీకు సంతోషం కలిగే విషయాల్లో మీరు బాధని పొందాలి, ఎందుకంటే మీరు చేసుకున్న పుణ్యం పోతుంది. ఎగ్జాంపుల్, మీరు సంవత్సరం అంతా కలిసి ఒక 10 సార్లు టెంపుల్కి పోయి 10 మంచి విషయాలు చేసి 10 సార్లు టెంపుల్కి పోయి పుణ్యాన్ని చేసుకున్నారు. 10 సార్లు పుణ్యాన్ని. సంవత్సరం అంతా చాలా నవ్వారు 10 సార్లు. 11వసారి నవ్వారు అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం నీ పుణ్యం ఓవర్లోడ్ అవుతుంది, ఓవర్ డ్యూ అవుతుంది, ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆల్రెడీ నీ పుణ్యం పోయింది, ఈ జన్మది కాదది, పోయిన ఏదో జన్మది ఆ పుణ్యం కూడా ఖర్చు అవుతుంది. అలా ఖర్చు అయ్యి మనం నవ్వాలా? మన పుణ్యం పోయింది అంటే మనం నవ్వాలా? నేనైతే నవ్వను. మన పుణ్యం పోయింది అంటే నవ్వు నాకు రాదు. మన పుణ్యం పోయే ఏ విషయమైనా మనని సంతోషపెడుతుంది. అలాంటి టైంలో నవ్వడం మంచిది కాదు. మనం బాధపడే విషయం ఎంత పెద్దది వచ్చినా మనం సంతోషించాలి, బాధపడకూడదు. ఇది మీకు అర్థం కావాలి అంటే ఇక నేనైతే ప్రయత్నించాను. నా వంతు ప్రయత్నం ఎందుకంటే, అరే వీళ్ళందరూ నా ఫాలోవర్స్, భక్తులు, చాలా భక్తులు, మళ్ళీ నా ఫాలోవర్స్, నేను చెప్పకపోతే ఎలా తెలుస్తుంది వీళ్ళకు అని చెప్పాను. ఇలాంటివి అన్నీ నాకే ఎందుకు అనిపిస్తాయి అని కూడా మీకు అనుమానం రావచ్చు. ఇలాంటివి అన్నీ అనిపించకపోతే 70, 75, 77 ఇయర్స్లో చనిపోయిన తర్వాత మనతో ఎవరు రారు. ఒంటరిగా ఉంటాం, ఒంటరిగా వెళ్తాం.
ఒంటరిగా వెళ్తామంటే ఎవరు వస్తారు? ఇక్కడ నువ్వు అనుకునే ఇక్కడి నుంచి ఒంటరిగా వెళ్తాం. మనకు కనిపించని వాళ్ళకి, చనిపోయే వ్యక్తికి కనిపించే యమభటులు వస్తారు. వాళ్ళు మామూలుగా ఉండరు, చూడడానికి భయంకరంగా ఉంటారు. అలాంటి భయంకరమైన అవతారాలతో వాళ్ళు మనని చిత్రహింసలు పెడతారు. అలాంటి పరిస్థితి నేను ప్రేమించే భక్తులకు వద్దు. భక్తులంటే నాకు చాలా ఇష్టం. సో మీకు వద్దు అని నేను ఇంత ప్రయత్నిస్తున్నాను, ఇన్నిసార్లు చెప్తున్నాను. మీరు వీలైనంత పుణ్యం చేసుకోండి. ఛాన్స్ ఉన్నప్పుడల్లా పుణ్యమే చేసుకోండి. చెడు పనులు చేయకండి. చెడు అని అనిపించింది ఏది చేయకండి. అరుణాచల శివ, అరుణాచల శివ.